సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ అసలు ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో జనరేటివ్ ఏఐ హవా. సో ప్రపంచాన్ని నడిపిస్తుంది మనల్ని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వినియోగం ప్రస్తుతం అన్ని రంగాల్లో పెరుగుతోంది. సో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకొని సరికొత్త చిత్రాలు, పాఠ్యాంశాలు, గీతం తదితరాలను సృజించే వ్యవస్థలను జనరేటివ్ ఏఐగా వ్యవహరిస్తున్నారు. సో దీనిపై ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో జనరేటివ్ ఏఐపై ప్రపంచ పెట్టుబడులు ఒకసారి చూసుకున్నట్టయితే 2019లో $88.92 కోట్ల, 2020లో $218 కోట్ల, 2021లో $417, 2022లో $264, 2023లో $2243 కోట్ల అయితే అవటం జరిగింది. సో మనకి ఈ యొక్క సోర్స్ వచ్చేసరికి క్విడ్ వయా ఏఐ 20-24 వరకు ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎస్ఎన్టీలో భాగంగా దీని మీద అయితే మనకి ప్రశ్నలు అయితే రావచ్చు. సో ప్రెజెంట్ ట్రెండ్స్ ఆధారంగా. ఇక రెండో అంశం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో నిర్వహిస్తున్న నైపుణ్య గణనలో అభ్యర్థుల నైపుణ్యాల ధృవీకరణకు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత సాంకేతికను అందించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ముందుకొచ్చింది. సో ఉచితంగా ఈ సహకారాన్ని అందించనుంది. నైపుణ్య గణన డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఉచితంగా అందించేందుకు ఇన్ఫోసిస్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్ఓసి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. రాబోయే కాంపిటేటివ్ పరీక్షలో ఒప్పందాలపైన ఖచ్చితంగా ప్రశ్నలు అయితే అడగచ్చు. ఇక మూడో అంశం చూసుకున్నట్టయితే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి 7,002 కోట్లు అయితే వాటా రావడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కలిపి 1.73 లక్షల కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే దక్కింది 13%. సో కేంద్ర పన్నుల్లో జనవరికి సంబంధించి తెలంగాణకు 3,637 కోట్లు అయితే రాగా అందులో ఆంధ్రప్రదేశ్కు 7,002 కోట్లు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 31,039 కోట్లు అయితే రాగా ఒక్క ఉత్తరప్రదేశ్కి వీటన్నిటికి కలిపి వచ్చిన దానికంటే 13.54% అయితే మొత్తం అయితే దక్కడం జరిగింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వాటాలను అయితే విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే పాంగోలిన్లో కొత్త జాతి. సో జాతికి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు. సో దీనికి ఇండో బర్మిస్ పాంగోలిన్ మానిస్ ఇండో బర్మానికాగా పేరు పెట్టారు. ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. విన్నతను వెలుగులోకి ఎక్కడ వచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నేపాల్, భూటాన్, మయన్మార్లో దీని ఉనికి ఉందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని జాగ్రఫీ రిలేటెడ్ జీవుల మీద ప్రత్యేకంగా ప్రశ్నలు అయితే అడగచ్చు. మెయిన్స్లోని ఎన్విరాన్మెంటల్ సంబంధించి డేటా రాస్తే మీకు సెలక్షన్ అయితే ఈజీగా జరుగుతుంది. సో ఇక 2023-24 వరుసగా 2 ఏళ్ళు ఉత్కృష్ట సంవత్సరాలు. సో ప్రకృతికి విరుద్ధమైన మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కిపోతూనే ఉంది. సో 1850లో భూ ఉష్ణోగ్రత నమోదు చేయడం మొదలైనప్పటి నుంచి అత్యుష్ట సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించగా వెంటనే 2024 రికార్డును అయితే బద్దలు కొట్టింది. సో ప్రపంచ వాతావరణ సంస్థ WHO అయితే ఈ యొక్క నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2025 భారత్ వృద్ధి 6.6% అయితే ఉంది. సో 2026లోని 6.8% ఉంటుందని ఐరాస అయితే అంచనా వేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి. సో భారత ఆర్థిక వ్యవస్థలో 2025లో 6.6% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో అంచనా వేయడం జరిగింది. సో ద UN వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. సో సమీప భవిష్యత్తులో దక్షిణాసియా రాణిస్తుంది. సో 2025లో 5.7%, 2026లో 6% చొప్పున వృద్ధిని నమోదు చేయవచ్చు. బలమైన పనితీరుకు తోడు భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి ఇతర దేశాల్లో ఆర్థిక రికవరీ ఇందుకు దోహదం చేయవచ్చు అని మనకి ఐక్యరాజ్య సమితి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే టీహాస్ ఐఐటి హైదరాబాద్లోని సోనా బిఎల్బు ఒప్పందం. సో వాహన విడి విభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్ అనే సంస్థ టీహాన్ ఐఐటి హైదరాబాద్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సో డ్రోన్లు, ఆటోమేటెడ్ గైడెన్స్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఆహారం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8.5 లక్షల కోట్లకైతే వెళ్ళటం జరిగింది. సో మన దేశం నుంచి ఆహారం, శీతల పానీయాలు, సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు
అండ్ అలానే 4-5 ఏళ్లలో $100 బిలియన్ దాదాపుగా 8.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అయితే పేర్కొనడం జరిగింది. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని డైలీ ఈనాడు కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేస్తూ ఉండండి. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మన ఛానల్ ఎంతో కొంత మీకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది. వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఒకటి ఫాలో చేయండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.